వర్షాలపై అప్రమత్తంగా ఉన్నామన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. సిటీలోని 141 ప్రాంతాల్లో 242 స్టాటిక్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లోని కంట్రోల్ రూమ్ను పరిశీలించారు విజయలక్ష్మి. సిటీలోని ప్రస్తుత పరిస్థితి, కంట్రోల్ రూమ్కు వస్తున్న ఫిర్యాదులపై ఆరా తీశారు. ప్రతి ఫిర్యాదును నోట్ చేసి సంబంధిత శాఖకు పంపించాలని ఆదేశించారు. సిటీలో 9 సెంటీమీటర్ల వర్షం పడిందని, ఎక్కువగా చెట్లు విరిగిపడ్డాయన్న ఫిర్యాదులే వచ్చాయన్నారు మేయర్ విజయలక్ష్మి. ఈ వర్షాలు పడ్డాక చాలామంది డిజీజ్ ప్రోన్ అవుతారు, అంటే వైరల్గా ఫీవర్స్ కానివ్వండి, పలు విధాల్లో సిక్ అవుతారు. కాబట్టి అక్కడ ఎక్కడైతే ఏరియాస్ లోపల చాలా వాటర్ ఎక్కడైతే స్టాగ్నేట్ అయిందో ఆర్ వాటర్ లోపల పబ్లిక్ ఉన్నారో అక్కడ మాత్రం అన్ని ఏరియాస్ లోపల హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తే పబ్లిక్కి కొంచెం రిలీఫ్ ఉంటుంది అనేసి మేము హెల్త్ క్యాంప్స్ కూడా అక్కడ కండక్ట్ చేయడం లేదండి. ఒక 1-2 ఏరియాస్, బట్ ఐ థింక్ ఎప్పటికప్పుడు మా టీమ్స్ అక్కడ అలర్ట్గా ఉన్నారు, ఎప్పటికప్పుడు డీవాటరింగ్ చేస్తూ ఉన్నారు. కానీ మీకు తెలుసు, మనము 2020లో ఎట్లా దాని తర్వాత ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ తీసుకున్నాక కూడా అన్ని పనులు అవుతూనే ఉన్నాయి ఆ ఎస్ఎన్డిపి కింద. సో ఇప్పటి వరకు కూడా ఎస్పెషల్లీ మనకి ఎప్పుడు కూడా ఎల్బీ నగర్ అటు సైడ్ ఎక్కువ, మన హయత్ నగర్ అటు సైడ్ ఎక్కువ మనకి కంప్లైంట్స్ వచ్చేవి. ఈసారి ఎట్లాంటి కంప్లైంట్స్ కూడా రాలేదు. ఆ కంప్లైంట్స్ చిన్న కంప్లైంట్స్ వచ్చినా సరే మన మాన్సూన్ టీమ్స్ కూడా రెడీగా ఉన్నాయి, అన్ని దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్. ఇవాళ మేము 2-3 ఈవెన్ షెల్టర్ హోమ్స్ కూడా ఓపెన్ చేసాము, కానీ ఎవరు కూడా రాలేదు. అంటే అంత మీరే చూస్తున్నారు, అంత భారీ వర్షం లేదు హైదరాబాద్ సిటీలో ఈరోజు, అంత భారీ వర్షం లేదు. మనం ప్రికాషనరీ మెజర్స్గా పైకి ఎక్కడ ఖమ్మము ఇది కొన్ని ఏరియాస్ అక్కడి నుంచి ఇటు ఇది వస్తున్నాయి కాబట్టి హై అలర్ట్ ఇచ్చారు. కానీ మనకి ఎక్కడ కూడా కామారెడ్డి నుంచి అక్కడ హై అలర్ట్ చూపించారు. ఇప్పుడు నేను మ్యాపింగ్ చూస్తే దాని లోపల, సో అక్కడి నుంచి ఇటు వస్తుందేమో అనేసి ఇచ్చారు. కానీ హైదరాబాద్ సిటీలో ఈ 3 days కూడా మనం ఎక్కడ కంటిన్యూస్గా వర్షం పడుతూ ఉంది, కానీ ఎక్కడ కూడా హెవీ వర్షాలు రాలేదు.